ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలను మనం చదువుకుందాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగానున్నాడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. దేవునికి స్తోత్రములు. మరి క్రైస్తవులముగా మనం ఉన్నామంటే నిజంగా ఎంతో ధన్యత. లోకంలో ఎన్నైనా ఉండొచ్చు కానీ, ఏదైనా కలిగి ఉండొచ్చు కానీ, దేవుణ్ణి కలిగి ఉండడి క్రైస్తవులుగా ఉన్నటువంటి ఆ జీవితంలో మనకు ఉన్నటువంటి ఆనందము ప్రపంచంలో ఎవరికి కూడాను ఉండదు. ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి ఒక నిరీక్షణ మనది అలాంటిది. దేవుడు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ అలాంటిది. దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి గొప్ప భాగ్యము అంత గొప్పది. అందుకే ఇందాక మనం చదువుకునేటువంటి మాటల్లో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి అంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆనందించాలి అంటే కింద 5వ వచనంలో ఒక మాటను చదువుకుంటే, మీ సహనమును సకల జనులకు తెలియవనీయుడి. ఆనందానికి లోకంలో ఉండేటువంటి కారణాలు ఏంటి? ఏదైనా మంచి ఉద్యోగం వస్తే ఆనందిస్తాం, మన కుటుంబంలో ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగితే ఆనందిస్తాము, ఏదైనా సంతోషకరమైనటువంటి విషయం జరిగితే ఆనందిస్తాం, మన పిల్లలకి ఏదైనా ఒక మంచి స్థాయి వస్తే మనము ఆనందిస్తాం, లేదు మన ఇంట్లో బిడ్డలు పుడితే ఆనందిస్తాము, వివాహం జరిగితే ఆనందిస్తాం, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మన ఇంట్లో మనము ఆనందిస్తూ ఉంటాం. కానీ ఆ లోకంలో ఉన్నటువంటి ఆనందాలన్నీ అవైతే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు 4వ అధ్యాయం 5వ వచనంలో, ముందు ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అంటూ 5వ వచనం అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. అంటే సహనములో ఆనందం. సహనం అంటే ఏదైనా కష్టం వస్తే దాన్ని సహనంగా భరిస్తూ ఆనందించడం. మనం మనలో ఉన్నటువంటి కష్టాన్ని ఇతరులకు తెలియబడనీయకుండా దేవుణ్ణి బట్టి సహించుకొని ఆనందించేటువంటి విధంగా అందరి ఎదుట మీరు కనిపించాలి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు, ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి మీ సహనమును, మీ యొక్క మృదుత్వం అంటుంది కింద, సకల జనులకు తెలియబడని. ఎప్పుడో మనము ఒక సహనం అనేటువంటి మాటను ఎప్పుడు వాడతాం? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొద్దిగా ఓర్చుకో, సహించుకొని చెప్తాం. అలాగే పౌలు గారు కూడా చెప్తూ ఉన్నాడు, మీ సహనమును అంటున్నాడు. అంటే ఏదైనా ఒక క్రైస్తవుడికి ఇబ్బంది, ఇరుకు, కష్టము వచ్చినప్పుడు దాన్ని సహించుకునేటువంటి శక్తి కావాలి. సహించుకుని ఇతరుల దగ్గర ఎక్కడ కూడా నీ కష్టాన్ని నీవు బయటపడనివ్వద్దు, నువ్వు సహించుకోవాలి. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు, మనకు ప్రభువు సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం అక్కడ కొన్ని మాటలు మనం అక్కడ గమనించగలము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యమును తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. మరి యేసుక్రీస్తులో సమాధానం మనకి కావాలి అంటే ఒక మాట చెప్తున్నాడు ఆయన, నాలో మీకు సమాధానం ఉండాలి, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మనకుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాము, నా కష్టం వచ్చింది అంటే దేవుళ్ళ నుంచి పక్కకి వెళ్ళిపోతారు. దేవునితో సమాధానం ఎక్కడ కలిగి ఉంటాం మనము?
అందుకే యేసు ప్రభు వారు మనకి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి హెచ్చరిస్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. క్రైస్తవుడు అంటే శ్రమలు రావు అని బైబిల్ ఎక్కడా లేదు. యేసు ప్రభువుని నమ్ముకోండి అయిపోతాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి అది వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకోండి ఇది వస్తుంది, వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ కష్టాలు కూడా వస్తాయి. కష్టం వచ్చినప్పుడు మనము సహించుకునేటువంటి వారముగా ఉండాలి, ధైర్యం కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. పౌలు గారు కూడా అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చెప్తాడు, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. శిష్యుల్ని దృఢపరుస్తూ వాళ్ళ మాటల్ని దృఢపరుస్తూ విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంతకు ముందుగానే పౌలు గారికి ఒక కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు మరి అనేక మంది కొద్దిగా నిలబడిపోతారు కదా అంటూ అప్పుడు చెప్తున్నాడు పౌలు గారు, విశ్వాసం అందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలను మనం అనుభవిస్తేనే ఆ పరలోక రాజ్యాన్ని మనము పొందుకోలేము అని చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం కావాలి అంటే శ్రమలు అనుభవించాలి. మరి మనం యేసు ప్రభువులోకి ఎందుకు వచ్చామో, ఈ లోకంలో ఏదో సుఖాలన్నీ అనుభవించి మనం వెళ్ళిపోవడానికి కాదు, కానీ ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి యేసు ప్రభువు నమ్ముకొని మన పాపములు క్రీస్తు రక్తములో కడుగబడి మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఏ రోజైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో ఆ రోజు ఈ లోక సంబంధంగా మన శరీర రీత్యా మన ఆలోచనల రీత్యా మనం చనిపోయినట్టే. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ భూమిపై ఉన్నటువంటి వాటన్నిటి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. కానీ క్రైస్తవుడుగా నిజ క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి పైన ఉన్నటువంటి ఆ పరలోకం గురించి ఆలోచించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే చెప్తున్నాడు పౌలు గారు, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఈ లోకంలో మనకు శ్రమలు పడవలసిందే, శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు. అందుకే తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస పొందుతారు అన్నాడు. క్రీస్తునందు నిజమైనటువంటి భక్తితో బ్రతకడానికి ఉద్దేశించుకున్నటువంటి వారికి హింసలు తప్పనిసరిగా వస్తాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ యేసు క్రీస్తు నమ్ముకుంటే మీకు శ్రమలే ఉండవని దేవుని వాక్యం ఎక్కడ కూడాను చెప్పలేదు, ఎక్కడ కూడాను చెప్పలేదు. మరి యేసు క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. చాలా మంది క్రైస్తవులు చెప్తూ ఉంటారు, నాకు ఈ శ్రమ వచ్చింది, సాతాను వాడు నాకు ఈ శ్రమ పెట్టాడు, సాతాను వాడు నాకు ఈ రోగం పెట్టాడు, సాతాను వాడు నన్ను ఈ విధంగా కష్టపెడుతూ ఉన్నాడని. కానీ యేసు క్రీస్తుని బట్టి నీకు ఎక్కడైనా శ్రమ వచ్చిందా? యేసు క్రీస్తుని నమ్ముకున్నందుకు నీకు శ్రమ వచ్చిందా? దాన్ని మనం ఆలోచించవలసినటువంటి వారమే. కానీ లోకంలో ఉన్నటువంటి వారికి ఏవైతే వస్తాయో అవి కూడా మనకు అన్ని వస్తాయి. కానీ యేసు క్రీస్తుని బట్టి నీకు నాకు శ్రమ ఎక్కడొచ్చింది? క్రీస్తుని నమ్ముకున్నందుకు నిన్నేమన్నా నీ ఇంటి వారు ఏమైనా వెలివేశారా? నీ బంధువులు ఏమైనా వెలివేశారా? నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నీకు ఉద్యోగంలో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు నీ వ్యాపారంలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? క్రీస్తుని నమ్ముకోవడం వల్ల నిన్నెవరైనా తిట్టారా? నిన్నెవరైనా కొట్టారా? దాన్ని బట్టి వచ్చినటువంటి దేవుని బట్టి వచ్చినటువంటి హింసలు కానీ నీకేదో అవేదో వచ్చాయి ఇవేదో వచ్చాయి, నాకేదో నష్టం వచ్చింది, నాకేదో అప్పులైందని అవి నేను దేవుని కోసం శ్రమ పడుతున్నానంటే అది తప్పు. ఒకవేళ ఏదన్నా అప్పు అయినప్పుడు దేవుని కోసము నువ్వు కరెక్ట్గా నిక్కచ్చిగా నువ్వు నిలబడితే, నాకు ఏదైనా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు దేవుడే కావాలని నిలబడితే అది శ్రమలో నీవు ఓర్చుకునేవాడు అవుతావు. కానీ నీకు ఏదేదో మామూలుగా శ్రమలు వచ్చినాయని చెప్పేసి దేవుడి వల్ల నాకు శ్రమలు వచ్చినాయని అనుకోవటం కాదు, ఆ శ్రమల్లో నువ్వు నిలబడటం కాదు. ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడాలి. క్రీస్తు కోసము నమ్ముకున్నందుకు వచ్చినటువంటి శ్రమలు నిజమైనటువంటి శ్రమలు. మరి పౌలు గారు ఇన్ని పత్రికలు రాస్తారు కదా, పౌలు గారి గురించి వారి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్టయితే పౌలు గారు వాస్తవంగా ఎంతో ధనవంతుడు. పౌలు గారు చాలా ఆస్తిపరుడు. అలా కాకుండా ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకున్నటువంటి పండితుడు, ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్రాన్ని మంచిగా నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రం యొక్క పండితుడు. అలాగే తను యూదా మతమునకు చెందినటువంటి వాడు. యూదా మతం తరఫున క్రైస్తవులను ఆ రోజుల్లో హింసించేటువంటి వాడు.
ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో మతం కోసం తన ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడినట్టుగా క్రైస్తవులందరినీ కూడాను ఆయన హింసించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన రాస్తాడు 13వ వచనంలో, పూర్వము నేను యోధ మతస్థుడనే ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయుల్లో సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నుండి అంటున్నాడు. వారి యొక్క మతములో తాను ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు, చక్కగా ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాడుగా ఉన్నాడు. తన తరములో తన సమాన వయస్కుల కంటే కూడా ఆధిక్యత నొందినటువంటి వ్యక్తిగా ఉండి అంత గొప్పవాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారందరినీ కూడాను హింసిస్తూ ఉన్నాడు. అదేమంటే మా మతాచారాలకు అంతా కూడా మీరు భ్రష్టత్వం కాదు చేస్తున్నారు, కొత్తదాన్ని మీరు నేర్చుకుంటున్నారని ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటున్నారో వారిని అందరినీ కూడాను హింసించేటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన ఆ పరిస్థితుల్లో సంతోషంగానే ఉండొచ్చు, ఆయన పరిస్థితి అది. అంత స్థితి నుంచి ఒక్కసారి తను తగ్గిపోవడము అంటే కేవలము యేసు ప్రభువును బట్టి ఆయన తగ్గిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యముల్లో 9వ అధ్యాయంలో మనం చూడగలము. దమస్క మార్గంలో సౌలు అలాగే అనేక మందిని మరి చంపడానికి, క్రైస్తవుల్ని చంపడానికి వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు తనకు కనిపిస్తాడు. అక్కడ యేసు ప్రభు కనిపించి ఆయన అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తన ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవరు అని అతను అడగ్గా ఆయన నీవు హింసించుచున్నా యేసును నేనే అంటాడు. అప్పుడు ఎప్పుడైతే మరి యేసు ప్రభు తనతో మాట్లాడాడో మరి అక్కడ మరి ఆయనకు సౌలుకు కన్నులు కనిపించకుండా అయిపోతాయి. కన్నులు కనిపించకుండా అయిపోతాయి. తర్వాత అననీయ అనేటువంటి ఆయనతోటి యేసు ప్రభు మరి చెప్పడము, దేవుడు అననీయని హెచ్చరించి పలానా చోట సౌలు గారు ఉన్నారు, మరి ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయన్ను నేను ఒక సాధనంగా నేను ఏర్పరచుకున్నాను, ఆయన అనేక హింసలు పొందబోతూ ఉన్నాడని చెప్పినప్పుడు మరి అననీయ వెళ్ళి ప్రార్థన చేయటం, తర్వాత సౌలు బాప్తిసం తీసుకోవటము, ఆ తర్వాత సౌలు యేసు ప్రభుని ప్రకటించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును ప్రకటించడం మొదలు పెట్టాడో ఈయనైతే ఏ రీతిగా అనేక మందిని ఇబ్బందులు పెట్టాడో మరి అలాంటి కష్టాలన్నీ కూడాను పౌలు గారికి వచ్చేసాయి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 24వ వచనంలో మనం అక్కడ చూడగలిగితే, వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు అతనికి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచు ఉండిరి అంటూ ఉన్నాడు. అయితే పౌలు శీలలు ఇరువురు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారిని తీసుకొచ్చి ఇది ప్రకటించకూడదని వారిని చెరసాలలో వేచాడు. ఒకప్పుడు ఈయన అనేక మందిని తీసుకొచ్చి హింసించేవాడు. అలాంటి పరిస్థితి ఈయనకు వచ్చింది. ఎందుకు వచ్చింది? యేసు క్రీస్తుని నమ్ముకున్న దాన్ని బట్టి ఆయనకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అట్లనే 4వ అధ్యాయము 1 కొరింథీ 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా కొన్ని మాటలు అక్కడ మనం చూడగలము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచు ఉన్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొంచున్నాము, దూషింపబడి బతుమాలుకొంచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు మేము ఎంచబడి ఉన్నాము అంటున్నాడు. అప్పటి వరకు ఎలాంటి స్థితిలో ఉన్నాడు పౌలు గారు? ఎంతో ధనవంతుడుగా, యూదా మతంలో మత ప్రవీణుడుగా, అందరికంటే ఘనత పొందినటువంటి వాడుగా ఉన్నటువంటి ఆయన యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత సమాజంలో ఏ విధంగా అయిపోయారంటే దెబ్బలు తింటున్నాడంట, మరి నిలవటానికి నివాసం కూడా లేనటువంటి వాడుగా ఉన్నాడంట. ఎంతో ఆస్తిపడినటువంటి ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఈ రోజు నా స్వహస్తాలతో నేను కష్టపడి బ్రతకాల్సి వస్తుంది, అందరూ కూడా మమ్మల్ని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు, లోకంలో మేము ఎలాగున్నామంటే అందరికీ కూడా మురికిగాను పెంటగాను ఇప్పటి వరకు మేము అశుద్ధమైన వాళ్ళంగా ఎంచబడుతూ ఉన్నాం అంటున్నాడు. ఎందుకు ఆయనకు ఆ పరిస్థితిలోకి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఆయన ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే
ఆయన ఏమైపోయాడు, ఆయన యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత లోకంలో అలాంటి శ్రమలు ఆయనకు వచ్చాయి. యేసు ప్రభుని నమ్ముకోకముందు నేను ఇంత ఘనంగా ఉన్నాను, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా పరిస్థితి ఈ రీతిగా అయిపోయిందని ఆయన ఎక్కడైనా కూడా ఆయన తగ్గిపోయినట్టుగా మనం చూడలేదు. ఎక్కడ కూడా ఆయన తగ్గిపోలేదు. ఇంకా పౌలు గారు చెప్తా ఉన్నారు, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కనుక అక్కడ మనం చదువుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను, జీవితం నన్ను ప్రయోగించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వల్ల నేను జీవించుచు ఉన్నాను అంటే, అంత ఎంతో ధనవంతుడైనటువంటి ఆయన, ఎంత యూదా మతంలో గొప్పవాడుగా ఉన్నటువంటి ఆయన, చివరికి ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాళ్ళను నేను కానే కాదు. మనం కూడా బాప్తిస్మం తీసుకున్న రోజు ఆ యొక్క నిర్ణయాన్ని మనము తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకున్న రోజు ఒక నిర్ణయంతో మనం కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయంలో చదవబడినట్టుగా మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం క్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేపబడుతున్నాం. అంటే మన పాత జీవితాన్ని సమాధి చేసి నూతనమైనటువంటి ఆలోచనతో, నూతనమైనటువంటి జీవనంతో మనం బయటకు వస్తున్నాం, కొత్త ఆలోచనలతోటి. ఎవరైతే క్రీస్తునందు ఉంటున్నారో వారు నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కానీ నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము వెనకటి వాటి మీద ఇంకా మనసు ఉంచుతున్నాం. అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వేదన వచ్చినా, ఏదొచ్చినా దేవుని కోసము మనము జీవించవలసినటువంటి మనము వెనకటి వాటి మీద ఇంకా మనం మనసు ఉంచుతూ ఉన్నామంటే, మరి ఈ లోకంలో జరిగేటువంటి దేవుని బట్టి జరిగేటువంటి పరిస్థితిని బట్టి మనం భయపడుతూ వెనక్కి తిరుగుతూ ఉన్నామంటే, మరి దేవునిలో మనము ఖచ్చితంగా కూడాను నిలవరముగా లేనట్టుగానే మనము అర్థం చేసుకోవాలి. ఇంకా పౌలు గారు ఇంకా చెప్తారు, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగకొట్టి దాన్ని నేను లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. నేను దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న తర్వాత, దేవుడు నన్ను ఎన్నుకొని తన మార్గంలోకి నన్ను నడిపించిన తర్వాత నేను బాధకు నేను గుర్తుపెట్టుకోవడం లేదు. ఎంత కష్టం వచ్చినా కూడా దేవుని కోసం మాత్రమే నేను బ్రతకాలని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఎన్ని ప్రకటించిన తర్వాత నేను ఎక్కడైనా భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని దినదినము కూడా వాక్యానుసారముగా నా శరీరాన్ని నేను నలకొట్టుకుంటున్నాను, నా ఆలోచనలు నేను సరి చేసుకుంటున్నాను, నేను నన్ను నలకొట్టుకుంటూ ఉన్నానని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని మాటలు అక్కడ పౌలు గారు చెప్పేటువంటి మాటలను అక్కడ మనం చదువుకోగలము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనొచ్చు ఉన్నాను అంటున్నాడు. ఏవైతే తనకు అవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవుని కోసం ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా కూడా మరి వాటన్నింటినీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటూ ఉన్నాను అంటున్నాడు. ప్రతిదీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటూ ఉన్నాను అంటున్నాడు. అందుకే ఆయన చెప్తూ మనకు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి అంటున్నాడు. అంటే ఎలాంటి కష్టం వచ్చినా కూడా దేవునిలో నీవు ఆనందించేటువంటి వాడిగా నీవు ఉండాలి అని అంటూ ఉన్నాడు. అందుకే ఆయన నేర్చుకున్నటువంటి అనుభవాన్ని మనతో చెప్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, నేనే స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఏ స్థితిలో నేను ఉన్నానో, నాకు లేనటువంటి స్థితిలో ఉన్నానో, భోజనం లేనటువంటి స్థితిలో ఉన్నానో, అనారోగ్య స్థితిలో ఉన్నానో, మరి డబ్బు లేనటువంటి స్థితిలో ఉన్నానో, ఎవరి సహాయము లేనటువంటి స్థితిలో నేను ఉన్నానేమో, ఏ స్థితి అయినా సరే నేను సంతృప్తిగా కలిగి నేను నేర్చుకోవడాన్ని అలవాటు చేసుకున్నాను అంటున్నాడు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా ఈరోజు మన స్థితి కంటే ఏదైనా ఒక ఎక్కువ స్థితి మనకి కనిపించినప్పుడు దేవుడిని నమ్ముకొని నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, మరి వారు బాగున్నారు కదా అనేటువంటి ఆలోచన మనకి ఎప్పటికీ కూడాను రాకూడదు. ఒకటే చెప్పుకోవాలి, మనం వాళ్ళెవ్వరికి కూడా లేనటువంటి భాగ్యం. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏమి సంపాదించినా ఒక రోజు మొత్తం కూడా ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే.
క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆత్మకి చావు అనేది లేదు. మరి ఆ ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని వాక్యం ఎరిగి దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళగా, యేసు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళముగా, పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళముగా మనం జీవిస్తేనే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోగలం. ఈ లోకంలో సంపాదించింది ఏదైనా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఎందుకండి, ఎంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని కూడాను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒంటి మీద 1 గ్రామ్ బంగారం ఉన్నా కూడా తీసి పక్కన వేసేస్తారు. ఇంకా ఒక పూట గడిచిందంటే అసలు ఎప్పుడు తీసుకెళ్తారని అడుగుతూ ఉంటారు. ఉంచుకోరు కదా. మరి అదే చెప్తున్నారు పౌలు గారు, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను సంతృప్తి కలిగి ఉండడాన్ని నేను నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో కూడా నేను ఉండడము నాకు తెలుసు. ఎందుకంటే నేను వచ్చింది ఆ స్థితిలో నుంచే. ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాను, నాకు అది కూడా తెలుసు. సంపన్న స్థితి తెలుసు. ప్రతి విషయంలో అన్ని కార్యములో కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొనుచున్నాను. నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము కూడాను చేయగలను అంటున్నాను. ఎవరు ఆయన్ని బలపరుస్తున్నారు? దేవుడు ఆయన్ని బలపరుస్తున్నారు. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను సమస్తం కూడా చేయగలను, అన్నిటికీ నేను నేర్చుకోగలిగినటువంటి వాడిగా ఉన్నాను. ఎందుకు అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడిగా ఉన్నాను. నేను ఇంకా పాత జీవితం నాలో లేదు, చనిపోయింది. పాత జీవితం లేదు, కొత్త జీవితం నేను క్రొత్తగా యేసుక్రీస్తులో నూతన సృష్టిగా నేను మార్చబడి ఉన్నాను. కాబట్టి సమస్తాన్ని కూడా నేను నష్టంగా ఎంచుకొని నా దేవుని కోసమే నేను బ్రతుకుతున్నాను. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభము అనేటువంటి పరిస్థితికి ఆయన వచ్చాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. అయినా కానీ ఎక్కడ కూడాను పాత జీవితంలో నేను ఇలాగున్నాను, నాకెందుకు ఈ కష్టం అనేటువంటి ఆలోచన ఆయన చేయలేదు. చేయకుండా ఇంకా చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి, నేను కూడా అలాగే నేను నేర్చుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అదే చెప్తున్నాడు. ఎలా మరి దీంట్లో నుంచి మనం తప్పించుకోవాలి, ఈ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆయన చెప్తున్నాడు అక్కడ, దేనిని గూర్చి మీరు చింతపడగాకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఒక కష్టం వచ్చిందా, దేవునికి ప్రార్థన చేయండి. ఒక సమస్య వచ్చిందా, దేవునికి ప్రార్థన చేయండి. అంతేకాని మీరు దేవుళ్ళ నుంచి తప్పిపోవడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయొద్దు. మీరు ఎప్పుడు కూడాను దేవుని యందు ఆనందించేటువంటి వారుగానే ఉండాలి. మీలో ఉన్నటువంటి కష్టం కూడా అవతల వాళ్ళకి కనిపించకూడదు. మీరు ఓర్చుకుంటూ సహనంగా ఉండి ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని ప్రార్థన చేయండి. మరి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. ఏ బాధ అయినా వచ్చేది ఆలోచనల నుంచి, హృదయంలో నుంచే వస్తుంది. ఎప్పుడైతే దేవునికి మనం ప్రార్థన చేసామో అలాంటి సమస్య లేకుండా మన హృదయములకు, మన ఆలోచనలకు దేవుని యొక్క సమాధానము మనకు తోడుగా ఉంటుంది. క్రీస్తు సమాధానము మనకి తోడుగా ఉంటుందని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక మాటను అక్కడ మనం చదువుకోగలము. ఎవరికైనా మీకు శ్రమ కలిగిందా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను అంటున్నాడు. యాకోబు కూడా రాస్తూ ఆ మాట చెప్తున్నాడు. ఎవరికైనా శ్రమ వచ్చిందా ప్రార్థన చేయండి, సంతోషం వచ్చిందా కీర్తనలు పాడండి. ఎక్కడ కూడాను బయట మనలో ఉన్నటువంటి కష్టాన్ని ఎవరికి కూడాను తెలియపరచకూడదు. అలా తెలియపరిచి అందరిలాగా మనము మాట్లాడినట్లయితే వాళ్ళు అంటారు, ఏంటి మీ దేవుని గొప్పతనం ఏంటి? మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నా లేకపోయినా, మనకి రోగం ఉన్నా, ఏదున్నా, ఏ సమస్య ఉన్నా సంతోషంగా, కష్టం ఉన్న భోజనానికి లేకపోయినా కూడా మనము సంతోషంగా అందరికీ కనిపించడమే దేవుని యొక్క గొప్పతనం. మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టే మనం అందరికి ముందు అలా కనిపిస్తాం. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ కష్టాలన్నీ ఒకటి ఉంటే 4గా చెప్పుకుంటూ ఉంటారు అందరు కూడా. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరో కూడాను వాళ్ళ కష్టాలు ఇతరుల దగ్గర చెప్పరు. ఏదైనా ప్రాబ్లం ఉంటే తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సమాధానం పొందుకుంటాడు. కానీ ఎప్పుడు కూడాను సంతోషంగా కనిపించేటువంటి వాడుగానే క్రైస్తవుడు ఉంటాడు. కానీ ఏ రోజు కూడా తన కష్టాలను
బయట చెప్పేవాడుగా ఉండకూడదు నిజమైనటువంటి క్రైస్తవుడు. మరి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒక పరలోక రాజ్యం మనకి కావాలంటే మనము ఏ నీతి కోసం అయితే నిలబడ్డామో ఆ నీతిలో నుంచి మనం తప్పిపోకూడదు. ఎప్పుడు హింస వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, ఏది వచ్చినా సరే ఆ నీతిలో నుంచి మనం తప్పిపోవద్దు. ఏంటా నీతి? మనము దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ నీతి, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి ఆ నీతి నుంచి మనం ఎప్పుడు కూడాను తప్పిపోకూడదు. ఒకవేళ ఆ నీతి నిమిత్తమే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. ఏ రోజైతే దేవుణ్ణి బట్టి వచ్చినటువంటి ఒక కష్టంలో మనం సంతోషంగా మనం గంతులేస్తూ ఆనందించామంటే పరలోకంలో మన ఫలం అధికం అవుతుంది. యోబు గారికి కష్టం వచ్చింది, ఎక్కడైనా కానీ దేవుణ్ణి నిందించాడు ఆయన. దేవుడి వల్ల నాకు ఈ కష్టం వచ్చింది ఆయన చెప్పలేదు. అందుకే ఆయనకి ఏమొచ్చింది? అన్ని రెండింతలు వచ్చినాయి. ఏమైనా రెండింతలు వచ్చినాయి. అలాగే దేవుని కోసం మనం నిలబడితే పరలోకంలో మనకు మార్కులు ఎక్కువ వస్తాయి. నా కుమారుడు నా నిమిత్తం ఎన్ని కష్టాలైనా కూడాను ఓర్చుకుంటున్నాడని పరలోకంలో మన ఫలము అధికం అవుతుందంట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కొన్ని మాటలు అక్కడ చదువుకోవచ్చు మనము. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అంటున్నారు. దేవుని నిమిత్తము ఒక శ్రమ మనకి వచ్చిందంటే ఏంటి? అగ్ని వంటి మహాశ్రమ మీకేదో ఒకటి సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడబాకండి. ఏదైనా ఒక శ్రమ మనకి వచ్చిందంటే దేవుణ్ణి బట్టి నాకే గొప్ప శ్రమ వచ్చింది అనేటువంటి ఆశ్చర్యం మీరు పడబాకండి. ఎప్పుడైతే క్రీస్తు మహిమ బయలుపరచబడుతుందో మీరు ఆహ్లానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మరి యేసు క్రీస్తుని బట్టి మనం శ్రమలలో పాలివారంగా ఉంటే ఆ శ్రమల్లో మనం ఓర్చుకుని మరి ఎల్లప్పుడూ కూడాను సంతోషంగా ఉండేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పుయు మహిమయు మనకిస్తాడు. అక్కడ అదే చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారు అని చెప్తున్నాడు. ఇంకా చెప్తాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలగచ్చు అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు. కొన్ని శ్రమలు మనకు వస్తాయి. దానికి ఒక ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే, నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా. ఒక మట్టిలో దొరికినటువంటి ఒక బంగారము దాన్ని కాల్చి 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 ఎన్నో ప్రాసెస్లు చేస్తే ఒక మెరుపును సంతరించుకొని చక్కగా మెరిచేటువంటి ఒక సువర్ణం మనకు బయటకు వస్తుంది, శుద్ధమైనటువంటి బంగారం బయటకు వస్తుంది. ఆ బంగారాన్ని అంటున్నాడు దేవుడు, ఇది నశించిపోయేటువంటి బంగారము అంటున్నాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో అన్ని కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాయి. మనకున్నటువంటి ఆస్తులు పోతాయి, మనకున్నటువంటి డబ్బు పోతుంది, బంగారం పోతుంది. దానికే అన్ని శ్రమల వలన అది పరిశుద్ధపరచబడుతూ ఉంటే మరి మనకొచ్చేటువంటి శోధనల చేత మీ విశ్వాసము, మనకున్నటువంటి దేవుని పోయినటువంటి విశ్వాసము, ఒకవేళ దేవుడిని నమ్ముకున్నటువంటి దాన్ని వచ్చినటువంటి బట్టి శ్రమలు మనము ఓర్చుకున్నాము అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనకి మహిమయు ఘనతయు కలుగుటకు, మెప్పు మహిమ ఘనత కలగటానికి అవి కారణమవుతాయి అంటున్నాడు. ఆ శ్రమలు మనకు కారణమవుతాయి అంటున్నాడు. కాబట్టి మనకి వచ్చేటువంటి ఏ శ్రమలో కూడా మనము పడిపోయేటువంటి వారముగా ఉండకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనము ఆనందించేటువంటి వాళ్ళముగా ఉండాలి అంటున్నాడు. సామెతల గ్రంథంలో కూడా ఒక మాటను అక్కడ చదువుకోగలం. 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. ఒకరి హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా ఉందంటే ఆ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రభువునందు చెప్తున్నాడు, మరలా ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. దేవుడు మనలో ఉండి దేవుణ్ణి బట్టి మనము ఆనందాన్ని కలిగి ఉన్నామంటే
ఆ సంతోషం మనం చూడగానే ప్రజలకు అర్థమైపోతుంది. ఎప్పుడు మనసులో దుఃఖం 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 అనుకునేటువంటి వాళ్ళకి దేవుని గురించి ఆలోచించేటువంటి టైం ఉండదు. దేవుని గురించి ఆలోచించేటువంటి సమయం లేక వాక్యం పట్టుకొని వాక్యం చదువుకుందామని కూర్చోగానే వాళ్ళ దుఃఖాలు గుర్తొస్తే వాక్యం పక్కన పెట్టేస్తారు. ఆత్మ నలిగిపోతుంది. వాక్యం ఎప్పుడైతే మనలో తగ్గిపోతుందో ఆత్మ బలహీన పడిపోతుంది. ఈ రోజు కొద్దిగా దుఃఖపడతాము, ఏదో ఒక చిన్న మాట చదువుకొని పక్కన పెట్టేస్తాము, మరలా మరుసటి రోజు మరలా దాన్ని ఆలోచిస్తాము. అదే ఆలోచనలతో బైబిల్ తీయడానికి కూడా మనకి కష్టమైపోతుంది. ఏ రోజైతే వాక్యాన్ని పక్కన పెట్టామో ఆత్మ కంప్లీట్ గా ఇంకను కూడా బలహీనమైపోతుంది. మనమేనా కష్టపడుతుంది ఈ లోకంలో? యేసు ప్రభు వారు కష్టపడలేదా? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఎప్పుడైతే తన సువార్త మొదలు పెట్టాడో ఆ రోజు నుంచి కూడా తన కష్టాలు స్టార్ట్ అయ్యాయి. తనకు కూడా తన మతంలో ఉన్నటువంటి వారు తన అందరిని వెలివేసి వ్యతిరేకులు అయిపోయారు. తన ఇంటి వారు తనకు వ్యతిరేకులు అయిపోయారు. చివరకు ఆయన ఏం చేశారు? మరి ఆయన్ని సిలువకు అప్పగించారు. మనకే కాదు కష్టాలు, ఆయనకు కూడా వచ్చినాయి. ఆయనకు వచ్చినటువంటి కష్టాలని మనం మాదిరిగా ఉంచుకొని లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయన అన్ని కష్టాలు ఆయన అనుభవించాడు కాబట్టే ఆయన పరలోకంలో తండ్రి చెంతన ఉన్నాడు. ఆయన నాకు వచ్చినటువంటి కష్టాలని ఆయన ఎప్పుడు కూడాను ఆయన అనుకోలేదు. నాకు ఈ లోకంలో ఉన్నాను, తండ్రి నాకు ఆ బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యతను నేను నెరవేర్చాలనుకున్నాడు, ఆ బాధ్యత నెరవేర్చాడు. ఆయన కష్టాలన్నీ కూడా ఓర్చుకొని తండ్రి చెంతకు వెళ్ళిపోయాడు. ఆయన మనం కూడా ఎందుకు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి? ఆ యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకున్నాము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాము, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడ్డాము. పరలోక రాజ్యం రావాలి అంటే క్రైస్తవులుగా మారితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. అంతవరకు సహించినటువంటి వాడే రక్షించబడతాడు. ఎలాంటి స్థితిలో అయినా సరే మనము సహించగలిగితేనే రక్షించబడతాం. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అనేక మంది ఆయనకు వ్యతిరేకంగా తిరస్కారాలు చేశారు. అవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా అనేకమైనటువంటి కష్టాలు పడ్డాడు. ఎన్నో కష్టాలు ఆయన పడ్డాడు. ఆయన ఉమ్ము వేయించుకున్నాడు, ముళ్ళకిరీటం పెట్టించుకున్నాడు, చేతుల్లో చెరువులు కొట్టించుకున్నాడు, కొర్రాలతో కొట్టించబడ్డాడు. ఆయన మతంలో వాళ్ళు ఆయన వెలివేశారు అనేక మంది. తన ఇంటి వారే తన దూరపరిచారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఏది వైపు కూడా చూడలేదు. ఆయన నా తండ్రి నా తండ్రి నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి మరి నీవిచ్చినటువంటి మాటలు నీ పిల్లలకి ఇచ్చున్నాను, మరి నన్ను మహిమపరచు తండ్రి అని మరలా అడిగాడు. కానీ ఎక్కడా కూడా తను డీలా పడినట్టుగా మనం చూడలేదు. ఆయన రోజు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారంగా, ఈ రోజు మనం యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారంగా ఆయన వైపు చూస్తూ మన ముందు కూడా ఒక పందెం ఉంది. ఆ పందెంలో ఎన్నో ఆటంకాలు మనకు రావచ్చు. మన పందెం ఏంటి? చివరకు పరలోకాన్ని చేరుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలి. ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మరి ఆయన ఎలాంటి పరిస్థితులను అయితే ఆయన అనుభవించాడో అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన వైపు చూస్తూ మనం ఓర్చుకొని మనము చివరి వరకు సహనంతో ఉండి మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మెప్పు మహిమ ఘనత పొందుకున్నాము. ఆయన మనందరినీ కూడాను తండ్రి రాజ్యంలోకి తీసుకెళ్లి చేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఓర్చుకుంటామో ఆ తండ్రి రాజ్యంలో మనకు స్థానం సంపాదించుకుంటాం. మరి చాలా మంది చనిపోయినప్పుడు ఒక వాక్యాన్ని మనం వేసుకుంటూ ఉంటాం. అందరం కూడాను ఒక వాక్యాన్ని వేసుకుంటూ ఉంటాం. అది ఎలా చనిపోయిన ఒక వాక్యం రాస్తారు. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించితే విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ప్రతి ఒక్కళ్ళకి రాస్తారు. నిజంగా ఆలోచిస్తే అంత మంచి పోరాటం మనం ఏం పోరాడుతున్నాం? ఎవరైనా వచ్చి యేసు ప్రభుని ఏదైనా ఒక మాట అంటే ఎదురు తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? లేదు. ఇది యేసుక్రీస్తు కోసం మనమేం పోరాడుతున్నాం? ఏం లేదు. ఒక వాక్యం వేసుకున్నంత మాత్రాన, పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకం ఎట్టి పరిస్థితుల్లో మనకు రాదు. దేవుని పక్షంగా నిలబడాలి, శ్రమల్లో ఓర్చుకోవాలి,
ఒక పోరాటం పోరాడితేనే మనకు ఆ పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోగలం. మరి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఎంత ఆనందాన్ని మనం వెతుక్కున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఆనందాన్ని వెతుక్కున్నా, మరి ఈ లోకంలో లూకా సువార్తలో ఒక ధనవంతుడి గురించి యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఒక నీటి చుక్క కోసం యాతన పడుతూ అగ్నిగుండంలో కాలిపోతా ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు అగ్నిలో. దేవుని కోసం నిలబడినటువంటి ఏమున్నా లేకపోయినా నాకు పర్వాలేదు, దేవుని కోసం నిలబడినటువంటి పేదవాడైనటువంటి లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము సంతోషంగా ఉన్నాడు. మరి మనం కూడా ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని కోసం మనం నిలబడాలి. నిలబడ్డామని అనుకోవటం కాదు, ఎక్కడ పడిపోతున్నామో ఆలోచించాలి. నిజమేనా మనం నిలబడింది? నిజమేనా? దేవుని కోసమేనా మనకు వస్తున్నాయి శ్రమలు అని మనం ఆలోచించుకోవాలి. దేవుని కోసం మనం నిలబడితే ఈ లోకంలో ఎన్ని పోగొట్టుకున్నా కూడా లాజరు వలె పరలోకంలో మనం ఉంటాము. లేదు, లోకమే నాకు కావాలి, ఈ సంతోషంలో నేను ఉండాలి అని మనం అనుకుంటే ధనవంతుడిలాగా అగ్నిగుండంలో యాతన పడుతూ ఉంటాం. ఏది కావాలి? మరణమా, జీవమా? దేవుడు నీ ముందే ఉంచి మరి మనకే ఆ యొక్క ఆఫర్ని మనకే ఇస్తున్నాడు. ఏది కావాలి నీకు? ఏది కావాలో మనమే నిర్ణయించుకున్నాము. రాత్రి మనము ఒక మంచి మార్గంలో నడిచి దేవుని వాక్యంలో చెప్పేటటువంటి రీతిగా కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, వేదనైన మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలము, జీవితకాలము దేవుని కోసం జీవితాము, దేవుని కనపరుద్దాం, దేవుని మహింపరుద్దాము, పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందాం.